ఇంట్లో ఎలా అయితే 2-3 నెలలకు ఒకసారి మీరు కొత్త మాప్ స్టిక్ పెట్టుకుంటారో సేమ్ రోబోట్కి కూడా 2-3 నెలలకు ఒకసారి మాప్ ప్యాడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను డైలీ వాడతా కాబట్టి మాప్ ప్యాడ్ బ్లాక్ అయిపోతుంది. అలాగే దానిపైన ఉన్న సాఫ్ట్నెస్కి వచ్చేది కూడా అన్నీ పాడైపోతుంటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత అది నీట్గా క్లీన్ చేయదు. అందుకని నేను ఈరోజు కొత్తది తెప్పించానండి. నాదైతే డీబోట్ N20 అండి. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను. దానికి ఇప్పుడు మధ్యలో మాప్ ప్యాడ్స్ చేంజ్ చేస్తుండగా ఈరోజు మళ్ళీ ఇంకొకటి కొత్తది తెప్పించాను అనమాట. ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందో కూడా చూపిస్తాను. లోపల మనకు డస్ట్ కలెక్ట్ చేయడానికి ఇలా కంపార్ట్మెంట్ ఉంటుందండి. ఇదంతా కలెక్ట్ చేస్తుంది డస్ట్ ఇంట్లోది. అలాగే బ్యాక్ సైడ్ కిందన ఇక్కడ వాటర్, ఇది మాప్ చేయడం కోసం వాటర్ వేసి వెనుక సైడ్ మాపింగ్ ప్యాడ్ ఉంటుంది, అది మాప్ చేస్తుంది వాటర్ని తీసుకొని. అలాగే ఇక్కడ డస్ట్ మనం ఇంట్లో ఎలా అయితే వాక్యూమ్ చేసుకుంటామో సేమ్ అట్లనే ఇది సక్షన్తోని మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటుంది. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఒక్క 5 నిమిషాల పని మాత్రమే ఫిక్స్ చేసేసుకొని డేలో మనం ఒక్కసారి ఆన్ చేసుకున్నాం అనుకోండి, షెడ్యూల్ కూడా చేసి పెట్టుకోవచ్చు. నేను డైలీ మార్నింగ్ 6:30కి అట్లా షెడ్యూల్ చేసుకుంటే ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టుకుంటుంది. క్లీన్ అయిన తర్వాత నేను మీ రోబోట్ని క్లీన్ చేసేసి మళ్ళీ సెట్ చేసి పెట్టుకుంటా. ఆటోమేటిక్గా షెడ్యూల్ చేస్తాం కాబట్టి తెల్లవారి పొద్దున మళ్ళీ ఇల్లంతా అదే క్లీన్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ అన్నది నాకు ఈజీ ఉంది, కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. మనము డైలీ వాడుకొని కొంచెం ఈజీ పని కావాలనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు. 1 time ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు దీని లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేనైతే లింక్ పంపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న దానికంటే కూడా అడ్వాన్స్డ్గా రోబోట్స్ అనేవి వచ్చాయి. మీకు అవి కావాలన్నా కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేసుకోండి.